ఇర్మియా అనే మాటకు యెహోవా ఘనపరుస్తాడు అనే మంచి పేరు ఇర్మియా తల్లిదండ్రులు ఇర్మియాకు పెట్టారు. ఇర్మియా ఒక మంచి దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. ఇర్మియాను దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ అధ్యాయంలో ఇర్మియాను దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ప్రవక్తగా నిర్ణయించుకున్నాడు. మన పిలుపు ఏమిటో ఇప్పటి వరకు చెప్పుకున్నాం. చూడండి, 4వ అధ్యాయంలోనికి రండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపి నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపి నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, ఇర్మియాను గురించి అద్భుతమైన సంగతులు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇర్మియాకి. మనల్ని గురించి కూడా సేమ్ అదే, మనం మర్చిపోకండి. ఈ ఇర్మియా పిలుపులో మనందరి పిలుపు ఇమిడి ఉన్నది, మర్చిపోకండి. ఎప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా? ఈరోజు దేవుని మందిరపు ఆవరణములో ఇక్కడ కూర్చున్నాము అంటే ఏదో ఊరకు వచ్చి కూర్చోవాలా నీవు, లేకపోతే ఊరకు వచ్చి ప్రభువుని ఆరాధించట్లా, ఊరకు వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి నీవు ఇష్టపడట్లా. ఆయన అనాది సంకల్పంలోనే ఏర్పరుచుకున్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు రక్షణ పొందని వారుగా ఉండొచ్చు, వారు పాపంలోనే ఉండి మరణించి ఉండవచ్చు నీ తల్లిదండ్రులు. కానీ నీ తల్లి గర్భములో నీవు రూపురేఖలు దిద్దక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఈరోజు మనం ప్రజెంటు ఎక్కడో సినిమా హాల్లో లేకుండా, బ్రాందీ షాపుల్లో లేకుండా, షికారులు చేయకుండా, లేక గంజాయుధము కొట్టే గుంపులో లేకుండా, పోకిరి చేష్టలు చేసే ఆ గుంపులో లేకుండా, లేక మానభంగాలు, హత్యలు, దోపిడీలు, మోసాలు చేసే గుంపులు లేకుండా ఈ ఆదివారం దేవుని మందిరపు ఆవరణములో నీవు నేను కూర్చున్నాము అంటే ఆలోచిస్తూ ఉన్నారా? ఏదో వచ్చాములేండి కాసేపు కూర్చొని వెళ్ళిపోవటానికి అనుకుంటున్నారా? అలా కాదు. నీ ఎడల దేవుని సంకల్పం, నీ తల్లి గర్భములో నీవు పుట్టక మునిపే దేవుని సంకల్పం ఉన్నది. అది ఈరోజు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. నిన్నెందుకు దేవుడు తన తల్లి గర్భంలో నుండి పుట్టించాడో ఇప్పటి వరకు నీకు తెలియకపోయినా ఈరోజు నీకు దేవుడు నేర్పుతూ ఉన్నాడు. దేవుని పవిత్ర పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని విని పరలోకానికి పౌరుడిగా జీవించాలి అని దేవుడు ఎప్పుడో ఎన్నుకున్నాడు. ఏదో రాలా, ఆషామాషిగా రాలా, అనుకోకుండా ఈ స్థలానికి నీవు నేను రాలేదు. దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు. ఎక్కడెక్కడో పుట్టామో, ఏ గ్రామాల్లో పుట్టామో, ఎక్కడ ఎదిగామో, ఎక్కడ పెరిగామో, ఈరోజు దేవుని పవిత్ర పాదాల దగ్గర మనందరం ఇక్కడ కూర్చోగలిగాము అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఎవరు తేగలరు? ఎవరు తేలేరు. దేవుని సంకల్పం, దేవుని ప్రేమ, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, అది గ్రహించాలి. ఇక్కడ ఎక్కడెక్కడో ప్రజలు చెడిపోయి విచ్చలవిడిగా తిరిగే స్థలాల్లో లేకుండా దేవుని పాదాల దగ్గర మన జీవితాలు బాగు చేసుకునే ఈ పరిస్థితి ఇచ్చాడు అంటే దేవుని సంకల్పం. నీ తల్లి గర్భములో నీవు పుట్టక మునిపే ఉన్నది నీ మీద ఆయన ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకోండి అనేది దేవుడు చెప్పే మాట. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే నిన్ను ఎప్పుడూ ప్రేమించాడు కనుక ఇక్కడికి వచ్చావు. కానీ రాకపోతే ఇక్కడ ఎందుకు వచ్చేది వాడు? ఇక్కడ రావాల్సిన పని లేదుగా. ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఆదివారం బయట, అక్కడ ఉండలేదేమి? దేవుని సంకల్పం గ్రహించాలి. ఇది తెలుసుకుంటే చాలు. ఇదే దేవుని చిత్తం. ఇది గ్రహింపు లేక ప్రజలు ఇంకా ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు లేని ఆ ధన్యత మనకుంది. దేవుని పాదాల దగ్గర ఆయన ఆరాధించే ధన్యత, ఆయన్ని స్తుతించే ధన్యత,
ఆయనకి స్తోత్రాలు అర్పించే ధన్యత, పరలోక సత్యాలు నేర్చుకునే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడంటే ఇది గొప్ప భాగ్యం కాదా? అబ్బే, మనకు అది భాగ్యం కాదు. ఏదో 50 కేజీల బంగారం కనుక దేవుడు ఇస్తే అది గొప్ప భాగ్యం. లేకపోతే కొన్ని కోట్లు, లక్షల కోట్లు, లేకపోతే కోట్ల కోట్లు కనుక ఇస్తే ఏం చేసుకుందాం? ఏమీ పనికిరాదు. ఒక వ్యక్తి అట 40 రోజులు దేవుని దగ్గర ఉపవాస వ్రతం చేశాడంట. ఏమీ తినను. దేవుడు 40వ రోజు ప్రత్యక్షమై, బాబు ఎందుకు 40 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నావు? ఏంటి నీ కోరిక ఏమిటి నాయన అంటే, నేను పట్టుకుందల్లా బంగారం కావాలన్నాడు. దానికోసమే 40 రోజులు ఉపవాసం దీక్ష పూరాను, ఏమీ తినకుండా. సరే ఇచ్చాను పో అన్నాడట దేవుడు. వాడు పట్టుకుందల్లా బంగారం కావాలని, అవుద్దో కాదో అని ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడట. తలుపులు, దూలాలు అన్నీ పట్టుకున్నాడు. అన్నీ బంగారం అయిపోయాయి. సరే ఈ లోపు 40 దినాలు ఈయన కనపడకుండా ఎక్కడో పర్వతం మీదకి పోయి తపస్సు చేశాడుగా. భార్య వచ్చి, ఏమండి వచ్చావా అనగానే ఆమెను ముట్టుకోగానే ఆమె బంగారం అయిపోయిందండి. ఆయనకున్న ముద్దుల కొడుకు ఒక్కడే, డాడీ వచ్చావా అని వాడు బంగారం అయిపోయాడు. పోనీలే, భార్య బంగారం అయితే ఇంకొక ఆవిడ వస్తుంది అనుకున్నాడు. బిడ్డ పోతే ఇంకొక బిడ్డ మిగిలింది అనుకున్నాడు. పాపం ఆకలి అవుతుంది, దప్పికేస్తుంది, నీళ్లు తాగుదామంటే బంగారం అయిపోయింది. అన్నం ముట్టుకుంటే బంగారం అయిపోయింది. చివరికి చచ్చాడు వాడు. ఇల్లంతా బంగారమే కానీ సత్య నరకానికి పోయాడు. ఏమైంది? ఏం ఒరిగింది? దేవుడు మనల్ని ప్రేమించి ఇంతకంటే గొప్ప రాజ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే ఈ వ్యామోహాల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది మహా గొప్ప భాగ్యం. మన మనోనేత్రాలు వెలిగింపబడితే తప్ప ఇది అర్థం కాదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన సైతాలు మనుషుల మనోనేత్రాలకి గ్రిడ్డితనాన్ని కలుగజేస్తాడు. దేవుడు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడకుండా చేస్తాడు. దేవుడు ఏం చెబుతున్నాడో చెవికి వినపడకుండా చేస్తాడు. ఇదంతా అఘోషరమలే, పరలోకం ఉందా, నరకం ఉందా, ఎవడు చూడబోయాళ్లే. ఈ యుగ సంబంధమైన సైతాన్ అలా మనుషుల్ని మాయలో పడేస్తూ ఉన్నాడు. మనుషులు దానికే బానిసలు అయిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగేది. ఎందుకు ఇంతగా దేవుడు వాక్యం చెప్పేది ఏంటంటే, మన మనోనేత్రాలు వెలిగించబడాలి అని, వెలుగు రావాలి అని దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. మనుషుల్ని మత మార్పిడి చేయటం కొరకు కాదు, మతంలో దించడం కొరకు కాదు, ముంచటం కొరకు కాదు. మనుష్యుల మనోనేత్రాలు వెలిగించబడాలి అని దేవుని వాక్యమే ఆ పని చేయగలదు. వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే, హృదయంలోనికి వెళ్తే కానీ నీ మనోనేత్రం వెలిగింపబడింది, లేకపోతే వెలిగింపడదు. పరలోకం లేదులే, వాళ్ళు ఎట్లాగే చెబుతారులే, నరకం ఎక్కడుందలే, పరలోకం ఎక్కడుందలే, పోయి రేపు నరకంలోనే పడతాం. అందుకని దేవుని వాక్యము, అందుకే దేవుడు ప్రకటించేది. దేవుని వాక్యం నీకు ఎలా పనికి వస్తుంది? కునికిపాట్లు పట్టడానిక, నిద్రపోవటానిక, లేకపోతే హాయిగా గురకబెట్టడానిక? దానికైతే ఇంకెందుకు ఇక్కడికి మనం ఇంటి దగ్గర హాయిగా పండుకొని నిద్రపోవచ్చు. మన మనోనేత్రాలు వెలిగించాలి అని దేవుడు నిన్నెక్కడికి నడిపిస్తే, ఇక్కడ కూడా సైతాను ముసుగులోనే నీవు పడిపోతే ఎలా? అందుకే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే, ఆ దివ్యమైనది, ఆ పరలోక సంగతులు మనం చూడాలి అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. అందుకే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. వినండి, శ్రద్ధగా వినండి, హృదయంలో భద్రపరుచుకోండి, ధ్యానం చేయండి. ఇది ఇర్మియా గ్రంథం మనకు చెప్పే సత్యం. ఇశ్రాయేలు జాతి మూర్ఖత్వంతో దేవుని మాట వినలా, అందుకే ప్రపంచ దేశాలన్నిటిలో చెల్లాచెదరైపోయారు. మనం దేవుని వాక్యాన్ని మూర్ఖత్వంతో వినకుండా నెట్టేసుకుంటే రేపు పోయి నరకంలో పడతాం. అది దేవుని బాధ. ఇశ్రాయేలు జాతిని దీనిలో మనకు ఒక పాఠంగా పెట్టి నేర్పుతూ ఉన్నాడు. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం ఇక ముందు. కనుక నేర్చుకొని వాళ్ళు చేసిన తప్పిదాలు మనం చేయకుండా జాగ్రత్త పడమనేది
దేవుడు మనకు నేర్పే విషయం. అందుకే ఇర్మియాతో దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా ఇప్పుడు కాదు, నేను నిన్ను ఎప్పుడో ఎన్నుకున్నాను. ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడో ఎన్నుకున్నాను. దేవుడు చెబుతుంది అది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకోసము నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ తల్లి గర్భములోనికి నీవు రాకముందే నా ఉద్దేశ్యం ఉన్నది నీ ఎడల. అందుకు నేను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు జాతి పాడైపోతూ ఉన్నది. ఈ జాతిని ఉద్ధరించజేయటానికి నేను చెప్పిన సందేశాలు ఈ జాతికి చెప్పటానికి అప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆశ్చర్యం వేస్తుంది మనకి, ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు నన్ను కూడా ఇదే వాక్యముతో పిలిచాడు. నాకు అర్థం కాల. 30 సంవత్సరాలు నేను దేవునికి దూరంగా ఉన్నాను. అసలు బైబిల్ అంటే గిట్టేది కాదు, యేసు ప్రభు అంటే గిట్టేది కాదు, దూరంగా ఉండేవాడిని. అసలు దేవుడే లేడు అన్నట్టుగా నా జీవిత యాత్ర కొనసాగుతూ ఉంటే 1977లో దేవుడు ఇదే వచనాన్ని చూపించాడు. ఇప్పుడు కాదు నాన్న నిన్ను ఎన్నుకున్నది, నా ఏర్పాటు ఎప్పుడో ఉన్నది, కానీ నీవు నన్ను ఎరగకుండా ఎంత చదివి ఎఫ్సీలో ఉద్యోగం అంటున్నావు, ప్రమోషన్ అంటున్నావు, ఏదో ముందుకు వెళ్ళిపోతావని ఆశలు పెట్టుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను పిలవటం కాదు, అప్పుడే ఉన్నది నా ఏర్పాటు. వచ్చేయి, బయటికి వచ్చేయి. 30 సంవత్సరాలు ఎందుకు పోయాయి? నీవు లోబడలా, దానికోసం వ్యర్థమైపోయింది. ఇప్పుడు లోబడు, ఎప్పుడు లోబడు. ఎప్పుడు కావాలో అప్పుడు పిలుస్తాడు దేవుడు, ఎప్పుడు అవసరమో అప్పుడు పిలుస్తాడు. మనం యవ్వన కాలంలో వచ్చామా దేవుని దగ్గరికి? రాలేదు. దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం ఏ రోజు ఉన్నదో, ఏ గడియలో ఉన్నదో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం మనందరం. మొదలుగా రాలేదుగా. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. కొందరు వృద్ధాప్యంలో వచ్చారు, కొందరు జీవితాలన్నీ పాడు చేసుకుని వచ్చారు. దేవుని సంకల్పం ఉన్నది, కానీ ఆ ఏర్పాటు అప్పుడు కలిగింది. అందుకే దేవుని యొక్క కృప అంత ఆశ్చర్యంగా ఉంటుంది మనకు, మనం గ్రహించలేం. అందుకే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. అది మీరు జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి జాగ్రత్తగా. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అవును, నాకు 30 సంవత్సరాలు అర్థం కాల, నా కంటికి కనపడలా, ఈ సత్యాన్ని నా చెవికి వినపడలేదు, నా హృదయానికి అగోచరంగా ఉంది. 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. కానీ ఆ తదుపరి దేవుని యొక్క చిత్తము, సంకల్పం నాకు దేవుడు బయలుపరిచాడు, తెలియజేశాడు. ఆయన వాక్యం ద్వారా తెలియజేశాడు. మన జీవితాలు అంతే, ఎవరి జీవితాలైనా అంతే. ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు ఎప్పుడో మనకు తెలియదు. కొందరు యవనస్తులు కానీ పిలుస్తాడు. యవన కాలంలో పిలిచిన వాడు చాలామంది ఉన్నారు. యవనస్తులైన సేవకులు ఎందరో ఉన్నారు. యవన కాలంలోనే పిలిచాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారిని 14 సంవత్సరాల వయసులోనే పిలుచుకున్నాడు దేవుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడిగా దేవుడు ఎన్నుకున్నాడు 14 సంవత్సరాల్లోనే. ఆయన సంకల్పం అది మనకు తెలియదు. ఈ రోజైనా ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చాం ధన్యులం. రానోళ్ళ సంగతి ఏమిటి? పోయిన నరకంలో పడ్డారు. ఈ రోజైనా మనం వచ్చాం, నీకు అర్థం కావట్లా. ఏదో వచ్చాను, కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోతాను, ఏదో అటు ఇటు తిరిగి టైం పాస్ చేసుకొని వెళ్ళిపోతాం, ఏదో తల్లిదండ్రులు వెళ్ళమన్నారు కనుక వచ్చాను, బయట రోడ్ల మీద తిరిగిపోతాను అనుకుంటే దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తూ ఉన్నావు. జాగ్రత్త. దేవుని చిత్తం మందిరం దాకా నిన్ను నడిపించింది, కానీ నువ్వు ఇంకా మందిరం బయటే తిరుగుతూ ఉన్నావు, వెలుపలే జీవిస్తూ ఉన్నావు, ఏదో పట్టినట్లుగా ఉంటూ ఉన్నావు. జాగ్రత్త. దేవుని సంకల్పం లేకపోతే ఎవ్వరు
దేవుని సన్నిధికి రాలేరు అంతే. వచ్చావు అంటే దేవుని ఏర్పాటు నీ ఎడల ఉన్నది, అది గ్రహించు జాగ్రత్తగా. ఇంకా జీవితం మార్చుకోకపోతే నష్టపోతాం. వచ్చాము, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడ మార్పు చెందాలో చెందు, ఏం వదిలించుకోవాలో వదిలించుకో, ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టు, ఏం చేయాలో చేయి. దేవుని చేతిలో ఒక సాధనమైపో, దేవునికి అప్పగించుకో నీ జీవితాన్ని. అది గ్రహించకపోతే జీవితంలో నష్టపోతాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ తల్లి గర్భములో పిండముగా పడకముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, జనములకు ప్రవక్తగా, ఇశ్రాయేలు జాతికి ప్రవక్తగా నేను నియమించుకున్నాను అని దేవుడు తన పిలుపును స్పష్టంగా ఇర్మియాకు చూపుతూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు చూడండి, 6వ వచనం. అందుకు అయ్యో ప్రభో యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి సారదని నేను అనగా. చూడండి, మనుషులు ఎప్పుడు కూడా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానవుని యొక్క బలహీనత, ప్రతి మానవుని బలహీనత. దేవుడు ఎన్నుకోవాలి అని మనల్ని కోరుకుంటుంటే తప్పించుకుంటాం. ఏదో సాకులు చెప్పటం అనేది మనుషుల నైజం. సాకులు చెబుతూ ఉంటాం. నేను ఎన్నిసార్లు సాకులు చెప్పామో దేవుని దగ్గరికి రావటానికి. నాకెందుకు, నాకు దేవుడి అవసరం లేదు, దేవునితో నాకేం పని, ఇవన్నీ సాకులు. ఈ రోజుకి చాలామంది మారు మనసు పొందండి, రక్షణ పొందండి సాకులు చెప్పేవాళ్ళు లేరా? వాక్యం విని కూడా, దైవ చిత్తాన్ని తెలుసుకొని కూడా, ప్రభువుని నమ్మండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, యేసు రక్తంలో కడగబడండి అంటే ఇప్పుడు కాదులేండి. అమ్మాయి పెళ్ళి కావాలి, అబ్బాయి పెళ్ళి కావాలి, బాధ్యతలన్నీ తీరిపోవాలి, వృద్ధాప్యానికి రావాలి, ఇవన్నీ సాకులు కాదంటారా? సాకులే. దేవుడిచ్చే తరుణాలన్నీ మనం సాకులు చెప్పి తట్టుకుంటూ ఉన్నాం. దేవుడు ఎన్నో మార్లు నిన్ను ప్రేమించాడు, కానీ నీ హృదయం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడలా. ఎన్నోసార్లు నీ జీవితాన్ని బాగు చేయాలి అని ఆశపడ్డాడు, కానీ వానికి ఏమాత్రం లోబట్టలేదు. హృదయాన్ని ఆయనకి సమర్పించుకోలేకపోతూ ఉన్నావు, ఇంకా సాకులు చెబుతూనే ఉన్నావు. నిజంగా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇంకా సాకులు చెబుతూనే ఉన్నారు, ఇంకా 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 ఏడ్పిస్తూనే ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు, నామకార్థ విశ్వాసులు, బాప్తీసం పొంది కూడా ఇంకా సాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బాప్తీసం పొందాను కానండి, ఎలా కుదిరిద్దండి, ఇది కుదరదండి, సాకు, ఇది కాదండి, ఇలా ఉండలేనండి, అన్నీ సాకులు సాకులు. ఎంతకాలం సాకులు చెబుతావు? ఎంతకాలం ప్రభువుని ఏడ్పిస్తావు? ఇప్పుడు ప్రభువుని ఏడ్పించి సాకులు చెబుతూ కూర్చో, రేపు నరకంలో బడి యుగాలు ఏడుస్తావు. మార్చుకో, ప్రవర్తన మార్చుకో, మాటలు మార్చుకో, చూపులు మార్చుకో, బ్రతుకు మార్చుకో. చెడుగును విడిచిపెట్టమని దేవుడు పదే 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 నీతో మాట్లాడుతూ ఉంటే మూర్ఖత్వంగా ఉండి, నేను ఇప్పుడు మారేది లేదు, మారను అంటే సాకు కాదా? ఇచ్చిన అవకాశాలని దార విడుచుకోవటం లేదా? ఎక్కడికి వెళ్తూ ఉన్నా? నరకానికి దగ్గర అయిపోతూ ఉన్నా. ఎప్పుడు గ్రహించండి, నీ సాకులు నిన్ను నరకానికి దగ్గరగా తీసుకెళ్తున్నాయి. ఇది పర్వాలేదులే, ఇది పర్వాలేదులే, ఈ ఒక్కటి చేయకుండా ఎలా, ఈ చిన్న తప్పు ఏమిట్లని నీవు సాకులు చెప్పుకుంటూ నరకానికి దగ్గర అయిపోతూ ఉన్నావు. గుర్తించట్లా నీవు. అకస్మాత్తుగా నరకానికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నావు. నరకానికి దగ్గరికి వెళ్ళిన వారికి సైతాను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆయుష్కాంతానికి ఇనువు దగ్గరగా వెళ్ళిపోతే ఊరుకుంటుంది. ఆయుష్కాంతం ఏం చేస్తుంది? లాక్కుంటుంది. అలాగే నువ్వు నరకానికి దగ్గర అయిపోతూ ఉన్నావు, ఇక తప్పించుకోలేవు. నరకం నేను లాగేసుకుంటుంది లోపలికి అకస్మాత్తుగా. ఆలోచించు, వాయిదాలు వేయకండి. ప్రభు ఎన్ని మార్లు చెప్పినా, నేడే రక్షణ దినము, నేడే, ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని ఎన్ని మార్లు చెబుతున్నా ఇంకా వాయిదాలు సాకులు చెబుతూ ఉంటే ఎలా? ఇర్మియా సాకు చెబుతున్నాడు, నేను బాలుడను, నేను పిల్లవాడిని. ఈరోజు మన పిల్లల్ని జడగొడుతుంది ఇక్కడేగా, నేను బాలుడిని అని ఇర్మియా చెప్పినప్పుడు
మనం ఏమంటున్నాం, వాడు చిన్నోళ్ళండి, వాడికి ఇప్పుడు భక్తి ఎందుకండి, వాడికి ఇప్పుడు గుడికి ఎందుకండి, వాడిని తిరగనియండి, ఆడుకుంటాడు అని నేర్చుకుంటాడు, పాడైపోతాడు. మనమే నేర్పుతున్నాం పిల్లలకి. దేవుడేమో బాల్య దశలోనే వానికి వాక్యాన్ని నేర్పమంటే నీవేమంటున్నావు, వాడు చిన్న పిల్లోడండి, వాడు ఎందుకండి ఇప్పుడు సండే స్కూల్లో కూర్చోలేళ్ళండి. ఇంటికాడ నేర్పం, సండే స్కూల్కి దేమో తెచ్చినా బయట వదిలేస్తాం, వాళ్ళకి క్రమంగా అక్కడ కూర్చోబెట్టలేము. దేవుని మాటలు మనం వినిపించలేకపోతూ ఉంటివి, వినేటట్లు చేయలేకపోతూ ఉంటివి. ఏదో చిన్నోడని వాడిని పెద్దోడైపోయి పాపాల పుట్టలాగా అయిపోయి చెడిపోతూ ఉన్నాడు, మర్చిపోతూ ఉన్నాం. దేవుడు బాల్య దశలోనే నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే మనం బాలుడు చిన్నోడు అంటే పాడు చేసేది మనం కాకెవరు. నేను బాలుడను అంటూ ఉన్నాడు, కాదు, నీవు నాకు కావాలి అంటూ ఉన్నాడు దేవుడు. సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను దేవుడు కావాలంటూ ఉన్నాడు. నీవేమంటూ ఉన్నావు? సాకులు చెబుతున్నా. వాడు పిల్లోడండి, వాడు చిన్నోడండి, వాడికి ఇప్పుడు ఎందుకండి, ఈ యవ్వన దశకు వచ్చాడు, వాడు యవ్వనస్తుడండి, ఇప్పుడు యవ్వన కాలంలో భక్తి ఎందుకండి. అంత చెడగొట్టేది మనమే. మనం చెడిపోయింది కాక మన పిల్లలను కూడా మనమే జడగొట్టుకుంటున్నాం. వాడు యవ్వనస్తుడండి, ఇప్పుడు భక్తి ఎందుకండి వాడికి. మనమేగా జడగొట్టేది. యవ్వనస్తుడు కాబట్టి సారాయిలు తాగటం, సినిమాలు చూడటం, అంత చెదారం అంతా నేర్చుకోవాలా? అదే మన ఉద్దేశ్యం. పిల్లలకు దేవుని యొక్క నీతి నేర్పాలి, యవ్వనస్తులకు దేవుని నీతి నేర్పాలి. ప్రతి మనిషికి నీతి కావాలి. దేవుడు ప్రతి ఒక్కరిని గురించి చెప్పేది ఏమిటి? మొదట మీరు నీతి రాజ్యాన్ని వెతకండి అని చెబుతున్నాడు, నీతిని నేర్పండి అని చెబుతున్నాడు, నీతిని వెతికి వెంటాడండి అని చెబుతూ ఉంటే వాడంతా అవినీతి కుంభకోణాల్లో పడిపోయిన తర్వాత ఏం పట్టుకుంటారు? తలబట్టుకొని ఏడవాలి. ఇంక మనమే మన బిడ్డలను పాడు చేసుకుంటున్నాం. అందుకే బాలుడను అంటూ ఉంటే దేవుడు ఒప్పుకోవట్లా. నీ బాలుడు కాదు, నీవే నాకు కావాలి అంటూ ఉన్నాడు. సాకులు. ఇర్మియా కూడా సాగు చెప్పాడు, మోషే కూడా సాగు చెప్పాడా లేదా? కలిగిన వాడిని, నేను మాట్లాడి రావు, మూగోడిని, తప్పుకోవటానికి ఇవన్నీ. నోరుంది, నాకు మాటలు రావు, నత్తోడిని, మాటలు మాట్లాడతాను కానీ నత్తోడిని. అందుకే దేవుడు సాకును సమర్థించకుండా మానవునికి నోరిచ్చింది ఎవరు? నేనేగా. ఎందుకు సాగు చెబుతున్నావు? రక్షణ పొందటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? ప్రభుని నమ్ముకోవటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? మారు మనసు పొందటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? వాక్యపు త్రోవలో నడవటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? సత్యమని నీకు తెలిసి ఎందుకు ఈ సత్యాన్ని నిరాకరిస్తూ ఉన్నావు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? వద్దు, సాకులు చెప్పొద్దు. సాకులు వెతికే వారికి ఎన్నో సాకులు దొరుకుతూనే ఉంటాయి. ఈరోజు అబద్ధాలు ఆడేవారికి అబద్ధాలు ఆడే కొలది ఇంకా వచ్చేస్తాయి అబద్ధాలు. బూతులు నేర్చుకునే వారికి ఇంకా కొత్త రకం బూతులు వస్తూనే ఉంటాయి. నీవేమి బడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు, వస్తానే ఉంటాయి. చెడుగునకు ఆ నైపుణ్యత ఉన్నది కనుక దాన్ని వదిలించుకోండి, జీవితాలు కట్టుకోనండి అని ఇర్మియా జీవితం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా సాకులు చెప్పినట్లే ఈరోజు నీవు కూడా దేవుని సాకులు చెబుతున్నావేమో. ప్రమాదకరం, మంచిది కాదు. ఇప్పటిదాకా ఎన్నో సాకులు చెప్పావు, ఇప్పుడైనా సాకులు ఫుల్ స్టాప్ పెట్టు. దేవుని చెప్పేదానికి లోబడు, దేవుని వెంబడించటానికి ఇష్టపడమని ఇర్మియాకు గుణపాఠం నేర్పిన దేవుడు ఈరోజు మనకు కూడా నేర్పుతూ ఉన్నాడు, మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి సాలదనగా. 7వ వచనం చూడండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. ఇర్మియా, నాకు సాకు చెప్పొద్దు, నీవు నాకు సాకు చెప్పొద్దు, నీవు బాలుడవు అనవద్దు. పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు. నీవు ఇష్టపడితే పిల్లల్ని దేవుడు వాడుకుంటాడు, యవనస్తులను దేవుడు వాడుకుంటాడు, నడి వయస్కులో ఉన్నవారిని దేవుడు వాడుకుంటాడు, స్త్రీలను వాడుకుంటాడు, పురుషులను వాడుకుంటాడు.
వృద్ధులను కూడా వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ సాకులు చెప్పొద్దు. నేను పిల్లోడిని అనొద్దు, నేను యవ్వన కాలంలో ఉన్నాను అనొద్దు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను రాను అనొద్దు, ఇప్పుడే పొలం కొన్నాను రాను అనొద్దు. సాకులు ఇవన్నీ. అదేగా గొప్ప విందు ఏర్పాటు చేసి విందులోనికి అందరినీ రమ్మని పిలిస్తే ఏమని సాకులు చెప్పారు? నేను 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, చూడటానికి పోతున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు? నేను ఇప్పుడే పొలం కొనుక్కున్నాను, చూడటానికి పోతున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏం అన్నాడు? ఇప్పుడే నాకు పెళ్ళయింది, నేను రాలేను అన్నాడు. ఇవన్నీ సాకులు అంటారా లేదా? పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి భోజనం చేయొచ్చుగా. అది సాకు. రావటానికి ఇష్టం లేక సాకు. ఈయన పొలం కొన్నాను అంటాడు, చూసుకోవటానికి పోయేదేమిటి? ముందు చూసుకొని కొంటారు. అది సవిటి నేల, మంచి నేల, లేకపోతే పండే నేల, పండని నేల ముందు చూసుకుంటాడు. కానీ కొన్నాను చూస్తానంటాడు సాకు. ఎద్దుల్ని కొనకముందే చూస్తాడు, సుడి మంచిదో ఏది మంచిదో అన్ని మంచియో. కొన్నాకు చూసేది ఇవన్నీ సాకులు. ఈరోజు కూడా ప్రజలు అలాగే సాకులు చెబుతున్నారు. అప్పే ఇప్పుడు నేను రాలేను, నేను చాలా బిజీలో ఉన్నాను, ఇప్పుడు నా వల్ల కాదు, ఈరోజు కుదరదు. ఎప్పుడు? నరకానికి పోయినాక ఇంకేం కుదిరిద్ది? సావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు రాలేను అంటమేంటి? దేవుని ప్రేమను తిరస్కరించటం కాదా? దేవుడి సంకల్పానికి ఎదురు తన్నటం కాదా? అందుకే పౌలుతో దేవుడు ఏమన్నాడంటే, పౌలా ముని కోళ్ళకు ఎదురు తన్నుట ప్రమాదం అన్నాడు. కనుక మనం అలా ఎదురు తిరగకూడదు. ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మనం నేర్చుకోవాలి. కానీ దుర్వినియోగం చేసుకుంటే ఎలా? ప్రజలందరికీ ఒక గొప్ప రాయితీ ఇస్తూ ఉన్నానని రాజు చెప్పాడు అనుకోండి. దానికి ఈరోజే 24 గంటల లోపే ఇస్తానని అనుకోండి. 24 గంటల లోపు నీకు ఎన్ని పనులున్నా, అమ్మో ఆ పనుల కంటే ఈ రాయితీ మేలని అయ్యని మానేస్తావుగా. మానేయవా? మానేస్తాం. ఇది గొప్పది. మరి దేవుడు నీకు ఎన్నో పనులున్నాయంటూ ఉన్నావు. నేను నిన్ను నరకాల నుండి తప్పించి పరలోకంలో ఉన్నత స్థితిలో ఉంచుతానంటే ఈ రాయితీ మర్చిపోతే ఎలా? నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇది మనకు అసాధ్యతమైందని తెలుసు, ఇది శాశ్వతం కాదని తెలుసు. దేవుడు పర్మనెంట్ స్థలాన్ని నేను ఇస్తానంటూ ఉన్నాడు. అది వాస్తవికం అని తెలుసుకున్నప్పుడు దీని చుట్టే తిరుగుతూ కూర్చుంటే ఎలా అనేది దేవుడు చెప్పేది. అందుకే సాకులు అంటే ఇలా ఉంటాయి. అసలు సాకులు ఎప్పుడు చెబుతామంటే ఇష్టం లేక సాకులు. అది అసలు ఇష్టం లేనప్పుడు. ఇష్టం లేతే కష్టాలు తెచ్చుకుంటాం, సందేహం లేదు. ఇష్టం లేనప్పుడు సాకులు. ఇష్టం లేనప్పుడు సాకులు చెప్పే కంటే నిర్మోహమాటంగా చెప్పటం మంచిదిగా. ఏదో అంటారుగా, మజ్జిగకు వచ్చి ముంత దాచుకోవటం ఎందుకని. నీకు ఇష్టం లేనప్పుడు సాకులు చెప్పేసేయి డైరెక్ట్గా. అంతేకాని దానికి మరలా పలవలు సెలవులు చేర్చి సాకులు చెప్పాల్సినంత పని లేదు దేవుని దగ్గర. అందుకని మనం గ్రహించాలి. నేను బాలుడను, నేను మాట్లాడలేను, నేను మాటల శక్తి నాకు లేదు అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపేవారి యొద్దకు నీవు పోవాలి, నేను ఆజ్ఞాపించే సంగతులు చెప్పాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే ఇర్మియా భయపడుతూ ఉన్నాడు. మనకు కూడా ఎన్నో భయాలు. ప్రభుని నమ్ముకోవటానికి భయం. కులం ఏమంటుందో, లేకపోతే బంధువులు ఏమంటారో, తోడి స్నేహితులు ఏమంటారో, వెలేస్తారేమో, రానివ్వరేమో, ఎన్నో భయాలు. ఈరోజు అనేకులు పరిపూర్ణంగా రక్షణ పొందలేకపోవటానికి కారణం భయం. ఇంకోటి ఏమీ కాదు. ఏవో నువ్వు చెప్పొచ్చు, ఏదేదో సాకులు చెప్పొచ్చు, కానీ అసలు నీ హృదయంలో ఉన్నది భయం. లోకాన్ని విడిచిపెట్టడానికి భయం, చెడుగుని విడిచిపెట్టడానికి భయం. చెడుగు బోధ్యమో, ఈ దుర్వ్యసనాలు పోతాయేమో, ప్రభుని నమ్ముకుంటే ఈ త్రాగులు వదిలిపెట్టాలేమో, ఈ వ్యభిచారం వదిలిపెట్టాలేమో, ఈ దుష్టస్థం వదిలిపెట్టాలేమో, భయం. అందుకని భయాన్ని బట్టి దేవుని దూరం అయిపోతూ ఉన్నారు. ఇర్మియా సాకులు చెబుతుంది కూడా భయపడే. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, వారికి నీవు భయపడకము, నువ్వేం భయపడద్దు,
భయాన్ని వెళ్ళగొట్టే దేవుడు మనకున్నాడు. ఈరోజు దేనికి ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకోవటానికి భయపడుతున్నావు? రా ప్రభు దగ్గరికి, భయాన్ని వెళ్ళగొట్టే దేవుడు. ఏ భయము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నదో, ఏది వదిలిపెట్టడానికి భయపడుతూ ఉన్నావో, ఏ చెడుగును విడిచిపెట్టవలసి వస్తుందేమోనని భయపడుతూ ఉన్నావో, రా ప్రభు దగ్గరికి, ధైర్యంగా రా. ఆ భయాన్ని నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయాన్ని నుండి విడిపించి అభయాన్ని నీకు ఇస్తాడు. వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎంతకాలం భయపడతావు? నీ పిరిగితనం నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తుందని దేవుడు అంటున్నాడు. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. నీలో ఉన్న భయం, నీలో ఉన్న పిరికితనం, ప్రజలు ఏమంటారో ఏమనుకుంటారో భయం, అదే నిన్ను నరకాన్ని తీసుకెళ్ళింది. కనుక భయపడవద్దు అని దేవుడు చెప్పే మాట వింటావా? భయపెట్టే సైతాను మాట వింటావా? ఆలోచించుకోమని ప్రేమగల దేవుడు ఈరోజు మనకు నేర్పే అద్భుతమైన సత్యం. ఈ విషయాన్ని ఈరోజు జాగ్రత్తగా విని, ఈరోజు భయపడేవారులారా భయాన్ని వదిలిపెట్టి రండి, దేవుని మీ హృదయాల్లోనికి చేర్చుకోండి, మీరు ధన్యులైపోతారు అనేది దేవుడు చెబుతున్నాడు. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఎవరికి నీవు భయపడుతున్నావో వాటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. దేనికి భయపడుతున్నావు? ఈరోజు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవటానికి దేనికి భయపడుతున్నావు? దాని నుండి నేను విడిపిస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు ఇంకా భయపడతావు? ఎందుకు ఇంకా పెరిగితనంతో ఉండి జీవితాన్ని పాడు చేసుకొని నరకానికి దగ్గర అయిపోతావు? ఈ సత్యాన్ని ఈరోజు గ్రహిస్తే మంచిది అని దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడే ప్రజలారా, భయము చెందుతూ ఉన్న భక్తులారా, భయాన్ని వదిలిపెట్టండి, నా మాట వినండి అని దేవుడు అంటున్నాడు. నిన్ను విడిపించుటకు నేను తోడయ్యున్నాను. నీ పరిస్థితి ఏదైనా నేను నిన్ను విడిపిస్తాను. దేనికి భయపడుతూ ఉన్నావో ఆ భయాన్ని నుండి నేను నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. ఇంకేం కావాలండి నీకు? ఏ భయము ఈరోజు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నది? దేవుని మందిరపు ఆవరణములో ఉన్న సోదరి సోదరుడా, ఈరోజు నీవు దేనికి భయపడి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావో దాని నుండి నేను విడిపిస్తానంటూ ఉన్నాడు. ఏ భయము గుప్పిట్లో నీవు ఉన్నావో దాని నుండి ఇప్పుడే విడిపిస్తానంటున్నాడు. సమర్పించుకుంటావా దేవునికి? దేవుని మాట వింటావా? ఉద్యోగం రాదని భయపడుతున్నావు కదూ, నేను విడిపిస్తానంటున్నాడు. వివాహం కాదు అని భయపెడుతున్నావు కదూ, నేను విడిపిస్తానంటున్నాడు ఆ భయాన్ని నుండి. సంతానం ఇక కలగరు అని భయపడుతున్నావు కదూ, ఆ భయాన్ని నుండి నేను విడిపిస్తానంటున్నాడు. ఈ అప్పులు తీరవు, ఈ అగసాట్లు పోవని భయపడుతున్నావు కదూ, నేను వాటి నుండి విడిపిస్తానంటున్నాడు. నమ్మితే గట్టిగా సపట్లు కొట్టి దేవుని కనపరుదా? ప్రైజ్ ది లార్డ్. అవును, ఈరోజు నిన్ను విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు. ఎక్కడో చిక్కుకున్నావు, ఈ దుర్గుణముల నుండి నేను బయటికి రాలేనంటూ ఉన్నావు, ఈ దురలవాట్ల నుండి ఇక బయటికి రాలేనంటూ ఉన్నావు, ఈ చెడ్డ సహవాసముల నుండి ఇక నేను బయటికి రాలేను అంటూ ఉన్నావు, ఇక ఎవరు నన్ను బాగు చేయలేరని నిరాశ నిస్పృహల్లో ఉండిపోయావు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. నమ్ముతావా? విడిపించే దేవునికి నీవు లోబడతావా? నీవు లోబడితే వాటన్నిటి నుండి విడిపించగలడు. ఈ రోజే నీ చేయి పట్టుకొని బయటపడేయగలడు. మునిగిపోతూ ఉన్న పేతులు, ప్రభువా మునిగిపోతూ ఉన్నానంటే చేయి పట్టుకొని సముద్రంలో నావలో పడేసాడు. అప్పుల్లో మునిగిపోతూ ఉన్నావా? దుర్గుణాల్లో మునిగిపోతూ ఉన్నావా? దురలవాట్లో మునిగిపోతూ ఉన్నావా? ప్రభు సహాయం చేయమని అడుగు. నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ విడిపించుకోవటానికి ఇష్టపడలేదు. అది అసలు వచ్చిన ప్రమాదం. సాకు ఎందుకు చెబుతున్నావంటే ఆ చెడుగు నుండి విడిపించబడటానికి నీవు ఇష్టపడలా, అందుకు నీవు సాకులు చెబుతున్నావు. విడిపిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తానంటూ ఉంటే నీవు సాకులు చెబుతున్నావు. ఎందుకంటే ఆ చెడుగునే ప్రేమిస్తూ కూర్చున్నావు. అదే నీకు ఇంపు అయిపోయింది. దాన్ని వదిలించుకోవటానికి నీకు ఇష్టం లేదు.
ఇశ్రాయేలు జాతి ఎక్కడ పతనమైపోయిందో తెలుసా? దేవుడు ఐగుప్త దేశాల నుండి, ఆ బానిసత్వాన్ని నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తును విడిచిపెట్టల. అది ప్రతిసారి మేము ఐగుప్త దేశానికి వెళ్తాం. మోషే మమ్మను పోని, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏం చెప్పారు? మేము మరలా పరోకి బానిసలం అయిపోతాం, ఐగుప్తుకు వెళ్ళిపోతాం అనలా. ఐగుప్తు నుండి దేవుడు విడిపించిన వీళ్ళు విడిపించుకోవటానికి ఇష్టపట్ల మరలా ఐగుప్తుకే పోదాం అనుకుంటున్నారు. ఈరోజు నీవు సాకులు చెబుతున్నా దేనికోసం అంటే, నీవు విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆ చెడుగును, ఆ దురలవాటును, ఆ దుష్టత్వాన్ని, ఆ చెడ్డ స్నేహాన్ని, ఆ చెడ్డ అలవాటును వదిలిపెట్టడం నీకు ఇష్టం లేక సాకు చెబుతున్నావు. దేవుడు విడిపిస్తాను అంటే ఎడవలేనులే ప్రభువా. సాకులు చెప్పేవారిని బాగు చేయటం కష్టం. ఎప్పుడు కూడా పని చేయటానికి సాకులు చెప్పేవాడిని నీవు బాగు చేయలేవు. పని చేయాలి అనుకునేవాడికి నీవు పని చేపిస్తావు, కానీ పని చేయటానికి సాకులు చెప్పేవాడికి ఇక నీవు బాగు చేయలేవు. చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడిని ఇక నీవు బాగు చేయలేవు. పని నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ లేనివాడికి వాడికి రాదు. సాకులు చెబుతూనే ఉంటాడు, ఏదో చెబుతాడు, భ్రష్టుడు అయిపోతాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవే స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తాను. సాకులు చెప్పొద్దు, విడిచిపెట్టడానికి ఇష్టపడు. ఏ చెడుగు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని శాంతి సమాధానాలు లేకుండా చేస్తున్నాయో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు, విడిపిస్తాడు దేవుడు. అది ఇర్మియాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. నేను అంటూ ఉన్నాడు, ఇక్కడ ఏమంటూ, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవాలి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను, అన్నిటి నుండి నిన్ను విడిపించటానికి నేను శక్తిమంతుడిని అంటూ ఉంటే, కుదరదులే ప్రభువా, జరగదులే ప్రభువా, అది ఎక్కడ కుదిరిదంటే నీకు ఆ చెడుగును వదిలిపెట్టడం నీకు ఇష్టం లేదు. అదే నీకు ఇంపుగా ఉన్నది, ఆ చెడుగే నీకు ఇంపుగా ఉన్నది. అది కంపు అనిపించట్లా నీకు. ఆ దుర్గుణాన్ని, ఆ దుష్టత్వాన్ని వదిలించుకోవటానికి ఇష్టం లేక సాకులు చెబుతున్నావు. ఇర్మియా సాకులు చెబుతూ ఉంటే ఇర్మియాను దేవుడు బలపరిచాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను. అర్థమైందా? ఇక్కడ నేను బాలుడను, నేను మాట్లాడలేను అంటుంటే దేవుడు ఏం చేశాడు? ఇర్మియా నోరును ముట్టాడు. అవును, ఆయనకు అసాధ్యం ఏంటి? ఈరోజు నీవు ఏది వదిలిపెట్టలేనో, ఇది నా చేత కాదు అనుకుంటున్నావో, దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. నమ్ముతావా అనేది ఈరోజు నీవు చెప్పాలి. దేవుడు, నమ్ముతాను ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నమ్ముతాను అని చెప్పగలవా? మొగదయ్యం బట్టిన కుమారుణ్ణి శిష్యులు ఎదుగు తీసుకొని వచ్చారు. శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దయ్యం పట్టిన కుమారుని తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్లనైతే నా కుమారులోని దయ్యాన్ని వెళ్ళగొట్టు అంటే ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వల్లనైతే. నమ్మువానికి నీవు నమ్ము, ముందు నీకు నమ్మిక లేదు, అవిశ్వాసం పెట్టుకొని వచ్చావు. నీవు నమ్మితే నీ కుమారులో ఉన్న దయ్యం వద్దన్నాడు. వాడు తప్పిదం ఒప్పుకున్నాడు. అపనమ్మిక నాకు రాకుండా సహాయం చేయమన్నాడు. మనం అలా ఒప్పుకోమే. నేను విడిచిపెట్టలేను ప్రభువా, నువ్వు చెయ్యాలి అనంగా నేను విడిచిపెట్టలేనులయ్యా. ఎందుకంటే దాన్ని ప్రేమిస్తూ కూర్చుంటాం. అది కావాలని లోపల ఆశ ఉంది. అని నా వల్ల కాదులే, ఇది మానుకోలేనులే, నేను గుడికి రాలేనులే అమ్మ, నా వల్ల కాదులే, ఎందుకైనా అది మానుకోలేక ఏడుపు. నేను రాలేనులే అయ్యా, సినిమాకైతే నీతో వస్తాను కానీ గుడికి రాలేనులే అంటే
వచ్చే మనసు లేక, సినిమాకు పోయే మనసు ఉంది కానీ దేవుని మందిరానికి వచ్చే మనసు లేక నేను రాలేనులే, సినిమా కంటే ఆగమేఘాల మీద రెడీ, మందిరానికంటే నేను రాలేనులే, నువ్వు పోలే, నా వల్ల కాదు. ఇదంతా సాకులు. మనుషులు సాకులు చెప్పుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సాకులు చెప్పి ఇర్మియాను దేవుడు ముట్టాడు. ఈరోజు నిన్ను ముడతాడు. నీ అజ్ఞానాన్ని తొలగిపోవటానికి దేవుడు నిన్ను ముడతాడు. నీలో ఉన్న అవివేకం తొలగిపోవటానికి దేవుడు నిన్ను ముడతాడు. నా వల్ల కాదు లేని సాకులు చెప్పే నీ మనస్తత్వాన్ని దేవుడు ముడతానంటున్నాడు. ముట్టమంటావా? వద్దులే ప్రభు అంటావా? చెప్పు. 10 మంది కుష్ఠ రోగులు వచ్చి ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయి, మమ్మల్ని ముట్టమంటే 10 మంది బాగుపడిపోయారు. నీవు అలా అంటలేదే, అలా దేవుని అడగట్లేదే. ఇది కుదరదులే ప్రభువా, ఇది కాదులే ప్రభువా. ఇలాంటి అవిశ్వాసపు తలంపులు నీవు సాకులు చెప్పి తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. వద్దు, సాకులు తప్పకు. ఇప్పుడు ఒప్పుకో, ప్రభువుకు నీవు అప్పగించుకో. జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అనేది దేవుడు నేర్పుతున్న విషయం. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన ముట్టాడు, అతని జీవితాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నచింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. దేవుడు ముట్టటానికి ఇష్టపడ్డాడు ఇర్మియా. ఈరోజు నీవు సాకులు చెప్పకు, ఆయన నీ హృదయంలో రావటానికి ఇష్టపడుతున్నాడు. రమ్మంటావా? రమ్మంటావా? సాకులు చెబుతావా? ఇప్పుడే వదిలే ప్రభువా, ఉద్యోగం రాని, పెళ్ళి కానీ, బిడ్డలను ముట్టని అని ఈ బాధ్యతలన్నీ అయిపోని అంటూ ఉన్నావు కదూ. యేసయ్య నీ హృదయం దగ్గరే ఉన్నాడు, హృదయం బయటే ఉన్నాడు. నువ్వు రానివ్వటం లేదో, సాకులు చెబుతున్నావు. ఎంతకాలం సాకులు చెబుతావు? ఎంతకాలం తప్పుకుంటావు? అకస్మాత్తుగా మరణం వస్తే ఏమైపోతావు? నరకంలో పడిపోతావు. దేవుడు ముట్టాడు, ఇర్మియా జీవితం బాగుపడింది. యెషయాను దేవుడు ముట్టాడు, ఇప్పుడు నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అన్నాడు. ఇర్మియాను ముట్టగానే నేను వెళ్తాను అంటూ ఉన్నాడు. ఇంకా ఇర్మియాకు చెప్పిన మాట చూడండి, 17, 18, 19 వచనాలు చూడండి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. దేవుని పిల్ల ఒక పాట నేర్చుకోండి. ఇక్కడ భయపడవద్దు అని చెబుతున్నాడు. 365 సార్లు బైబిల్లో మానవునికి దేవుడు చెప్పింది భయపడవద్దు. ప్రతిరోజు భయపడవద్దు అంటున్నాడు. కానీ మనుషులు భయపడుతూనే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు. ఈరోజు నాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు అంటే దేవుని తప్పు కాదు, నీలో భయం ఉంది. నువ్వు భయపడుతున్నావు, దేనికో భయపడుతూ ఉన్నావు, ఎవరికో భయపడుతూ ఉన్నావు, సమాజానికి భయపడుతున్నావు, లోకానికి భయపడుతున్నావు, సైతానికి భయపడుతున్నావు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. నీవు భయపడితే నీకు భయం పుట్టిస్తా నేను. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, దేవుని బిడ్డవే, క్రైస్తవుడివే, విశ్వాసవే, అన్నిటికీ భయపడుతున్నావు. అందుకే దేవుడు భయాన్ని పుట్టిస్తున్నాడు నీకు. నీవు తెచ్చుకున్నది అది. భయపడవద్దు అంటే నీవు భయపడుతూనే ఉన్నావు. అందుకే భయపెడుతూ ఉన్నది సైతాన్ నిన్ను. భయపడవద్దు అంటే ఇంకెందుకు భయం? నిర్భయంగా బ్రతకాల్చిన మనం భయానికి లోనైపోయి, భయానికి ఆందోళన చెందుతూ ఏమైపోతామో అని భయానికి గురైపోతూ మన జీవితాలు మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు భయపడవద్దని ఎప్పుడో చెప్పాడు. ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు భయానికి లోనైపోయావు. నీ భయపడుతూ ఉన్నావు కనుక నేను భయపెడతానన్నాడు దేవుడు. అందుకే భయపడుతూ ఉన్నావు. అంత భవిష్యత్ అంతా భయమే. రేపటిని కూర్చిన భయం, ఇంకాసేపట్లో ఏం జరిగిద్దో భయం. కొంతమందికి భయాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.
బండి రోజు ఆయన బండి మీద బాగా తీసుకెళ్ భయం ఎక్కడ పడేస్తాడో కాళ్ళు ఇరుగుతాయి. ఆయన చక్కగానే తీసుకెళ్తాడు పాపం నెమ్మదిగా. నీకు భయం, ఈ భయమే ఎక్కడో జారిపోతా కాళ్ళు ఎరగొట్టుకుంటా. ఫ్యాను చక్కటి గాలి ఇస్తూ ఉంది, ఈ ఫ్యాను తెగి నా మీద పడిద్దేమో భయం. ఇవన్నీ నీవు తెచ్చుకున్న భయాలు. భయపడవద్దు. ఫ్యాన్ బిగించాను, దానికి వంకలేసి బోల్ట్లు వేసి గట్టిగా బిగిస్తే నీ భయం నిన్నే తింటూ ఉంది. మరి దేవుడు చెబుతున్నాడు భయపడవద్దు అంటే, భయపడుతున్న నీ భయమే నిన్ను పట్టి పీడిస్తుంది. ఈరోజు ఎన్నో భయాలు అందుకే ఏడిపిస్తున్నాయి ప్రజల్ని. భయపడవద్దని వాగ్దానాన్ని నీవు నమ్మలేక భయపడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చేసేది ఏమి లేదు. అందుకే నీవు భయపడితే మనుషుల చేత నీకు భయాన్ని కలిగిస్తానంటూ ఉన్నాడు. అందుకే నీవు నేను భయపడవద్దు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. 18వ వచనం చూడండి. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను. నీవు రాజుల దగ్గరికి వెళ్ళాలి, భయపడకో. ఓ గొప్ప వారి దగ్గరికి నీవు వెళ్ళాలి, భయపడకో. దేశ నివాసుల దగ్గరికి వెళ్ళాలి, నీవు భయపడకో. యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో నేను ఏం చెప్పమంటానో అది చెప్పాలి, భయపడకో. ఇర్మియాను దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఎన్ని భయాలతో ఈ దేవుని దగ్గరికి వచ్చావో, రోగమనే భయంతో పీడిపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులనే భయంతో ఉన్నావేమో, సమస్యలనే భయంతో ఉన్నావేమో, ఏవేవో భయాలతో ఈరోజు దేవుని మందిరపు ఆవరణలోకి వచ్చి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, భయపడకో, నేను ఉన్నాను, భయపడకంటూ ఉన్నాడు. నమ్ముతావా? నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మండి, ఈ సత్యాన్ని నమ్మండి. భయపడుతూ కూర్చొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు. భయపడవద్దు అని దేవుడు ఈరోజు నీకు అభయమిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఈరోజు ఈ మందిరపు ఆవరణములో ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, ఎన్ని కొరతలు కలిగి దిగులుతో అవమానంతో ఉన్నా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు అంటున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడు ఏం చేస్తాడో చూడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాను అంటూ ఉన్నాడు. తర్వాత ఇంకా గమనించని ముందుకు వెళ్దాం. 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైన మాట. వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నేను నిన్ను విడిపిస్తాను. యుద్ధము యెహోవాది. నీ మీదికి యుద్ధానికి లేస్తారు, నేను నీ పక్షమున యుద్ధం ఆడేవాడిని, నేను నీ తోడై ఉన్నాను. అవును, ఈరోజు మనందరికీ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడయ్యాను. ఎప్పుడు? నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, అనుదినము, కూలి పనిలో, పొలం పనిలో, ఇంటి పనిలో నేను తోడై ఉన్నాను. ఎందుకు భయపడతాను? నీవు ఎందుకు దేవుని పిల్లలు భయపడాలి? నేను నీకు తోడై ఉన్నానని ఎంతగా ఆయన చెబుతున్నా కూడా మన భయం మనల్ని పాడు చేస్తూ ఉన్నది. మన భయం మనకు ఆశీర్వాదం లేకుండా చేస్తూ ఉన్నది. మన భయం మనల్ని కృంగతీస్తూ ఉన్నది, దేవుని ఆశీర్వాదాలు దూరం చేస్తూ ఉన్నది. నేను మీకు తోడై ఉన్నాను, భయపడవద్దు అని ఇంత అభయమిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం భయపడుతూ ఉన్నాము అంటే దేవుడు ఏం చేయగలడు? అదేగా, అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో చేనున్నది. దేవుడు అన్నీ ఇస్తానంటూ ఉన్నాడు కానీ నీ దగ్గరే ఉన్నది భయం. చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో, అయిద్దో కాదో, ఇదే భయం. ఈ భయం పెట్టుకొని ఎంతకాలం దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటావు? నిర్భయంగా జీవించో, ధైర్యంగా ఉండు. ఈరోజు అది దేవుడు మనకు నేర్పే పాఠం.